జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఈ అన్నదమ్ముల వ్యవహారం రోజు రోజుకి విచిత్రంగా మారిపోతుంది. ఒక సిరీస్ కోసం ఇంతకుముందు అడ్డమైన పేడ పెంట పెషానం మొత్తం తొక్కేశారు. సో ఇప్పుడు ఇంకా నీచంగా దిగజారిపోయి ఒక మంచి రిలేషన్షిప్ని బ్యాడ్గా చూపించేసి జనాల దగ్గర సింపతి క్రియేట్ చేసేసి నాటకాలన్నీ ఆడుతున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని మీ అందరికీ తెలుసు కదా. తెలియని వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్తాను. లచ్చక్క టీవీ గురించి నేను క్లియర్ కట్గా మాట్లాడుతున్నాను. ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకు పేరు కూడా చెప్పాను అని అంటే, వాళ్ళు పెట్టే చిరాకు కంపరం అనేది ఆల్మోస్ట్ ఆల్ అంత ఇరిటేటింగ్గా ఉంది. అసలు జనాలు కూడా ఎంత ట్రాప్లో పడిపోయారంటే, నిజంగానే వాళ్ళిద్దరికీ గొడవ అవుతుందేమో, నిజంగానే వాళ్ళిద్దరికి మధ్య మనస్పర్ధలు వచ్చాయేమో, ఆ ఆడ మనిషి వాళ్ళిద్దరి మధ్యలో దూరిపోయి వాళ్ళిద్దరికీ గ్యాప్ పెంచేసింది, కావాలని గొడవలు పెడుతుంది అని జనాలు నమ్మే స్థాయికి వచ్చేసారు. అంటే వాళ్ళు నాటకాలు ఆడడంలో ఒక స్టెప్పు ఎదిగిపోయారనమాట. సో ఇంతకుముందు వాళ్ళు చేసే విధవ డ్రామాస్ జనాలకు అర్థమైపోయేవి. ఇప్పుడు అలాంటి విధవ నాటకాలు ఆడి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందారనమాట. ఎక్స్పీరియన్స్ పొంది ఇంకొక షో అనేది స్టార్ట్ చేశారు. ఆ షో స్టార్ట్ చేసిన తర్వాత జనాలు ఏం చేశారు, ఆ ఎమోషనల్ వాల్యూస్కి కనెక్ట్ అయిపోయారు. అంటే నిజంగా ఒక బ్రదర్స్ మధ్య బాండింగ్ బ్రేక్ అవుతుందేమో, ఈమె వచ్చి వాళ్ళిద్దరిని విడగొడుతుందేమో అన్న ఒక యాక్షన్ లెవెల్కి వీళ్ళ మైండ్లను తీసుకెళ్ళిపోయారనమాట. అరే కింద కామెంట్స్ చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్ ఎలా నమ్ముతున్నారు అసలు వాళ్ళ డ్రామాస్ని. వాళ్ళ బతుకు మొత్తం డ్రామాస్ ప్లే చేసేసి జనాలని ఫూల్స్ చేసేయడమే. క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు అన్నీ తీసుకొచ్చి మన చెవుల్లో పెడుతుంటారు. మీరేమో చక్కగా పెట్టించుకుంటారా? అవసరమా? నిజంగా కొంచెం ఆలోచించండి. వాళ్ళు నిజంగానే వీళ్ళ ఇంట్లో ఉండొద్దు అని వెళ్ళగొట్టిన వాళ్ళు అంటే 2-3 రోజులకే మళ్ళీ రిటర్న్ వచ్చేసి కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని చేతులు పట్టుకొని నువ్వు పోరా అని చెప్పేసి అది ఫేక్గా నెడుతుంటే ఆగి మరీ వీళ్ళని బతిలాడాల్సినంత అవసరం ఉందంటారా? ఒకవేళ అంత ఎఫెక్షన్ ఉన్నోళ్ళు అయితే ముందే బయటికి పంపించారు కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఎందుకు బయటికి పంపించేసి తర్వాత మళ్ళీ వచ్చి బతులాడుతున్నారు? మళ్ళీ ఆ బతులాడడంలో ఈ మహాతల్లి ఇంకా ఆరితేరిపోయింది. అసలు ఈ మహాతల్లి ఎంట్రీతోటే ఇంకా వాళ్ళందరికీ డ్రామా సీక్వెన్స్ అనేది బాగా పెరిగిపోయింది, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగా పెరిగిపోయింది అన్నమాట. సో ఆవిడ గారేం వచ్చేసి మీ ఇల్లు అని పోయినసారి ఒక డైలాగ్ కొట్టావు, ఆ ఇల్లు మా పేరు మీద రాయాలి అని చెప్పేసి ఒక డైనమాలో పడేసిందనమాట అందరినీ. పాపం కింద నిజంగా అండి జనాలు పాపం వాళ్ళకి నమ్మకానికి దండం పెట్టాలండి. ఒక్కొక్కళ్ళు ఎందుకమ్మా ఇద్దరి మధ్య గొడవలు పెడతావు, ఎందుకమ్మా వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నావు, ఎందుకమ్మా నీకు ఆస్తి మీద అంత ఆశ, సో ఈమె వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ ఫ్యామిలీ చెడిపోయింది, ఇలాంటివన్నీ ఏంటేంటో పెడుతున్నారు. మీకు అక్కడ అర్థం కాదు ఏంటంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఈ డ్రామా అనేది ప్లే చేశారు. ఎందుకు సడన్గా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా అండి? ఇప్పుడు అన్నదమ్ములు అన్నప్పుడు ఇద్దరు సంపాదించే కదా ఆ ఇల్లు కట్టుకునేది. అప్పుడు వెళ్ళమంటే వెళ్ళే బాపతేనా వీళ్ళు? నిజంగా ఆలోచించండి మైండ్ పెట్టి. వీళ్ళు మొగుడు పెళ్ళాలు వీళ్ళిద్దరు నిజంగా అతను అన్నంత మాత్రాన్ని బయటకు వస్తారని మీరు అనుకుంటున్నారా? సమస్యే లేదు. అసలు వాళ్ళు బయటికి నెట్టినా పోరు. కానీ కావాలని దగ్గరలో దరిదాపుల్లో ఉన్న ఒక చిన్నిల్లు ఏదో 4 రోజులు డ్రామా కోసం తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, కీ ఇచ్చి వెళ్ళుంటారు. ఎవరైనా రెంట్కి వస్తే చూపించండి మేము రెంట్కి ఇస్తామని చెప్పేసి ఎవరైనా కీ ఇచ్చి ఉంటారు. సో వీళ్ళు ఏంటి, ఆ కీ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు యాక్షన్ సీక్వెన్స్ అనేది నాటకాలు అనేది ఆ ఇంట్లో మొదలుపెట్టారు. సో చక్కగా మొదలుపెట్టేసి ఏవో 4-5 జతలో బ్యాగ్ వేసుకొని వచ్చేసి అందులో పడేసేసి మేము ఇందులో పాలు పొంగించుకున్నాము, మేము ఇందులో అన్నం వండుకుంటున్నాము, మేము ఇందులో కూర చేసుకుంటున్నాము, మేము బట్టలు పెట్టుకున్నాము, మేము పూజ గది పెట్టుకున్నాము అని చెప్పేసి చెబుతుంటే పాపం వీళ్ళందరూ నమ్మేసి అదేదో నిజం అనుకొని వాడేందో ఇల్లంతా వాడు ఆక్రమించుకున్నాడు అనుకొని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలాగా బూతులు కామెంట్లో తిడుతున్నారు. మీకు వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ ముగ్గురు కలిసి కావాలని చేసే డ్రామా ప్లాన్స్ ఇవి. ఈ విషయం మీ అందరికీ ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అర్థమైన వాళ్ళు ఉన్నారు, చాలామందే ఉన్నారు. వాళ్ళ డ్రామా సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ తెలిసిన వాళ్ళు, వాళ్ళ గురించి నిజం అనేది ఒక అవగాహనకు వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు ఎవరు కామెంట్ చేయట్లా. పాపం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక డైనమాలో పడేస్తున్నారు. అరే కింద కామెంట్స్ చూస్తే తిట్టడానికి పోనిచ్చి జాలి చూపిస్తున్నారబ్బా.
పాపం మీ పిల్లలకి సర్వెంట్ లాగా చేశాడు వర్క్, మీ మీ పిల్లల్ని ఎత్తుకున్నాడు, మీ పిల్లలకి చాకరీ చేశాడు. అలాంటి వ్యక్తిని అన్ని మాటలు అంటావా, ఇన్ని మాటలు అంటావా? ఓ అమ్మ, ఎమోషన్కి ఇంత కనెక్ట్ అయిపోతారా మన వాళ్ళు? వాళ్ళు చేసేది డ్రామా అని తెలిసి కూడా ఎమోషన్కి కనెక్ట్ ఎలా అయ్యారబ్బా మీరు? అసలు మీరు నిజంగా దేవుళ్ళబ్బా. మిమ్మల్ని నిజంగా దేవుళ్ళని చేసేస్తే ప్రతోడు బాగుపడిపోతాడు. నిజంగా నెగిటివ్ పీపుల్ కూడా బాగుపడిపోతారు. అసలు నాకు అనిపిస్తుంది, వాళ్ళు పెంచారు యాక్షన్ లెవెల్ అనేది, ఒక మెట్టుకు పైకి పెంచేశారు, చక్కగా నమ్మిస్తున్నారు ఇప్పుడు జనాల్ని. మళ్ళీ ఆ నెట్టడం చూడండి, నిజంగా కోపంలో నెట్టేవాడు, కోపంలో చేసేవాడు అక్కడ వీడియో పెట్టేసి, కెమెరా పెట్టేసి, ఎవడన్నా చేస్తాడా? అరే నా పరువు ఇంట్లో పోతుంది, బయట పోతుంది అని చెప్పి ఆ అన్న క్యారెక్టర్లో ఉన్నోడు వచ్చి ఎవడన్నా మాట్లాడతాడా? కెమెరా పెట్టుందని తెలిసి కావాలని స్టార్టింగ్కి ముందే కెమెరా పెట్టేసి అదంతా రికార్డ్ అయ్యేలాగా చూసుకొని, అందులో ఎడిటింగ్ అంటూ ఏమీ లేకుండా దాన్ని చక్కగా పోస్ట్ చేస్తూ ఇంత డ్రామా ప్లే చేస్తారా అండి ఎవరన్నా? అది కూడా సొంత ఫ్యామిలీలో వాళ్ళు. మీకు అర్థం కావాలి, వాళ్ళన్నీ నాటకాలే ఆడుతున్నారు. వాళ్ళు కావాలని జనాలని వెర్రోళ్ళని చేస్తున్నారు. మీరు కింద కామెంట్స్ని చూస్తే నాకే అనిపిస్తుంది, ఎలా కనెక్ట్ అయ్యారు వీళ్ళ గురించి తెలిసి ఎలా కొంతమంది పెట్టారు. మళ్ళీ ఇంటెలిజెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, వీళ్ళ గురించి ఒక నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చి ఇంకెన్ని రోజులు రా, ఒక డ్రామాలు అయిపోయింది, ప్రెగ్నెన్సీ సీక్వెన్స్ అయిపోయింది, అండ్ పెళ్ళి సీక్వెన్స్ అయిపోయింది, పిల్లల సీక్వెన్స్లు ఏవో పారిపోతున్నారు, పిల్లల్ని ఎత్తకెళ్ళారు, ఇలాంటి ఏవో స్టార్ట్ చేయాలని చూశారు. జనాలందరూ గడ్డి పెట్టేసి వాళ్ళ మీద వీడియోస్ చేసేసరికి నోరు మూసుకొని చేసేది ఏమీ లేక ఇంకా ఆ సిరీస్ అనేది స్టాప్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ బ్రదర్స్ మధ్య ఒక గోల స్టార్ట్ అయింది, అది కూడా ఆస్తి గోల అని నాటకాలు. మీకు గుర్తుందా? ఆ మధ్య అన్నకి పెళ్లి చేస్తాము, ఆల్రెడీ ఒక పాప బాబు ఉన్నారు, ఆవిడ వచ్చింది, ఆవిడ ఇల్లు వదిలేసి వచ్చింది, పారిపోయి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది, వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు, వాళ్ళు ఇల్లు రాసియమంటే మా వాడు రాసిచ్చేసాడు, అలా రాసిచ్చేస్తే ఎలా చెల్లుతుంది, మేము కూడా అందులో ఉన్నాం కదా, మా సంతకాలు కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక క్రియేట్ చేశారు, ఒక ఎపిసోడ్స్ అనుకోవచ్చు. సో క్రియేట్ చేసేసారనమాట. మరి అదే డైలాగు ఇక్కడ మీకు వర్తించదా? అంటే ఇల్లు మీ పేరు మీద కూడా ఉన్నప్పుడు మీ సంతకాలు లేకుండా చల్లదు కదా. అప్పుడు ఆవిడెవరో వచ్చి పెళ్లి చేసుకుంటాను ఇవ్వండి అంటేనే ఇవ్వకుండా నెట్టేసిన మీరు ఈరోజు మీ అన్న ఒక్క మాటకి మీరు బయటకు వచ్చి ఉంటున్నారంటే అసలు ఎలా నమ్ముతారబ్బా? వీళ్ళు మాట్లాడే మాటలు బ్రెయిన్కి ఎక్కేస్తాయి నిజంగా ఒక్కోసారి. అంతే ఓవర్ యాక్షన్ చేసేస్తారు. యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తారు. 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 100 రూపాయలు యాక్టింగ్ చేస్తారనమాట. అక్కడ దొరికిపోతారు మనకి. సో వీళ్ళ పేరు మీదే ఉంది ఇల్లు. మీరు అన్ని బొంక నాటకాలు కాకపోతే ఎందుకు జనాలను ఇలా మోసం చేస్తున్నారు? ఎమోషనల్గా ఎందుకు వాళ్ళని కనెక్ట్ చేస్తున్నారు? ఎందుకు జనాల మధ్య అంటే వాళ్ళకు ఒక ఆలోచన అనేది సీరియల్లో క్రియేట్ చేస్తున్నారు? ఇదంతా నిజంగా తప్పు. మీ బుద్ధి మార్చుకోండి. ఇప్పటికైనా మీకు సిగ్గురాదనుకోండి. కనీసం ఇంతమంది కామెంట్స్ పెడుతున్నందుకన్నా మనం ఇంతమందిని ఫూల్స్ చేస్తున్నామే అనే ఒక రియలైజేషన్ కన్నా రండిరా బాబు. నిజంగా అలా వచ్చి కొంచెం మారండి. అసలు చూడలేక చచ్చిపోతున్నాం మీ ఎపిసోడ్లు అయితే. వరస్ట్ అంటే వరస్ట్. నేనైతే నిజంగా యూట్యూబ్లో దరిద్రమైన ఛానల్ ఏది అంటే ఫస్ట్ ఛానల్ ఈ ఛానల్ పేరే చెప్తా. అంత వరస్ట్ అనమాట, అంత వరస్ట్ డ్రామా అసలు. నిజంగా జీరో ఆర్టిస్టులు కూడా ఇంతకంటే బాగా చేస్తారేమో, జీరో పేమెంట్ ఆర్టిస్టులు కూడా. అసలు ఎంత వరస్ట్గా చేస్తారంటే అంత వరస్ట్గా చేస్తారు. వీళ్ళ కంటెంట్ అయితే ఇంకా దరిద్రమే. ఇంతకంటే ఏం చెప్తానులేండి ఇలాంటి పనికిమాలిన ఛానల్స్ గురించి. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.